బ్యాక్ టు న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లపై కళ్ళబొల్లి ప్రేమ వలకబోస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇక చంద్రబాబు కుటిల వాగ్దానాలను ఎవరూ నమ్మొద్దని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడని ఆరోపించారు. సేవ కోసం పనిచేసే వాలంటీర్లు చంద్రబాబు గాలానికి పడరని చెప్పారు. బూటకపు మాటలు నయవంచనకు చంద్రబాబు ప్రతిరూపమన్నారు. టీడీపీ అధినేత అబద్ధపు హామీలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. వాలంటీర్లు నిన్ను నమ్ముతారా? ఎవరన్నా జనం ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ఇక తేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు. నీ మోసాలు, నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు. వాలంటీర్లు రెండవది, వాలంటీర్లు నీ డబ్బు ఎరచూపితే నీకు లొంగే రకం కాదు, నీకు పడే రకం కాదనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ సేవా తత్పరతో, సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది. జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు. జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు. కాబట్టి నువ్వు కుట్రల పనితేనో, లేకపోతే గేలం వేస్తేనో, ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు, డబ్బుడికి అమ్ముడుపోయేటువంటి రకాలు వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది.